రాహుల్ గాంధీకి థ్రెట్స్. ఎట్లాంటి థ్రెట్స్ వస్తున్నాయి రాహుల్ గాంధీకి అంటే, ఓగోడు అంటాడు నేను ఛాతిలో బుల్లెట్ దింపుతా అని చెప్పి, ఓగోడు అంటాడు నేను మీ ఇంటికి వచ్చి షూట్ చేస్తా అని చెప్పి, ఇంకొకడు వస్తాడు ఇంకా ఇంటి మీదకి ఏదో దాడి చేసుకుంటూ పోవడానికి, ఓ పార్టీ వచ్చి ఇంటి మీద దాడి చేసిపోతూ ఉంటుంది. ఇది అంతా ఎవరు అంటే ఈ బ్యాచ్ అంతా ఏంటంటే గాడ్సే టీమ్స్ అన్నట్టు. ఇదంతా ఇది గాడ్సే ఉన్నారు కదా వాళ్ళ ఫాలోవర్స్. ఇదంతా ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, శాంతియుతంగా గాంధీజీ లాగా చేయడం రాదా మీ అందరికీ? మాట్లాడుకోవడం రాదా? అంటే దేశంలో డెమోక్రసీ లేదా? ఇంకే ఇదేమన్నా రాక్షస పాలన అంటే జనాలకు అర్థమైతలేదు అసలు ఏమవుతుందో ఈ దేశంలో. అంటే ఎక్స్ట్రీమిజం ఏ లెవెల్ కన్నా తీసుకుపోవచ్చా? ఇట్లాంటి మాట్లాడేటోళ్ళు అందరూ ఇప్పుడు తుపాకితో ఇక్కడ కలుస్తా అక్కడ కలుస్తా అనేటోళ్ళు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళను ఏ జైల్లో పెట్టొచ్చు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం ఇప్పుడు సోమోటో తీసుకోవచ్చు కదా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏదో ఒక ప్రభుత్వాలు కానీ ఇవన్నీ తీసుకొని అక్కడ కేసులు ఫైల్ చేయొచ్చు కదా. మరి ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లాంటివి జరగడం వల్ల దేశానికి ఏమైనా లాభమా అనేది కనుక మనం ప్రశ్నించుకుంటే, ప్రజలారా ఇట్లాంటి వాటిలో సున్నా లాభం ఉంటుంది. ఎందుకు సున్నా లాభం అని చెప్తా ఉంటానంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ రిసీవ్డ్ అన్ ఓపెన్ థ్రెట్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ కర్నీ సేనా ఓవర్ హిస్ పార్లమెంట్ స్పీచ్. పార్లమెంట్లో మరి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు అని అంటే, పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు 2 టాపిక్స్ ఇచ్చిండ్రు. ఒకటేమో ట్రేడ్ డీల్, తర్వాత రెండోది ఏంటి అని అంటే నో మోషన్. ఎవరిపైన అంటే స్పీకర్ గారి పైన ఇది నో మోషన్. ఎవరంటే ఓం బిర్లా గారు. ఓం బిర్లా గారి పైన ఇది ఇంకా ఈయన నో కాన్ఫిడెన్స్ మోషన్ అనమాట. అప్పుడు రాజ్ అమీరా ఎవరు అని అంటే, ఇతనే రాజ్ అమీరా. ఈయన ఓం బిర్లా, ఇగో ఈయన రాజ్ అమీరా. ఈయన ఓం బిర్లా, రాజ్ అమీరా. ఇగో ఓం బిర్లా, రాజ్ అమీరా. ఓకే, ఓం బిర్లా, రాజ్ అమీరా. ఓం బిర్లా, రాజ్ అమీరా. ఓకే ప్రజలారా, ఎవరు ఈ రాజ్ అమీరా? ఇగో బీజేపీ పార్టీ మెంబర్. ఓకే, రాజ్ అమీరా ఇంకా పెద్ద పెద్ద పోస్టర్లు ఫ్లయర్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఈయన ఎవరు అని కనుక మనం చూస్తే, వెరీ క్లోజ్ ఫాలోవర్ ఆఫ్ ఓం బిర్లా, ద లోక్సభ స్పీకర్. ఆయనకి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి ఆయనే. ఎందుకు మరి రాహుల్ గాంధీ గారి పైన పెట్టినరు ఇదంటే, రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో ఓం బిర్లా గారు మాట్లాడడానికి అసలు దారులు ఇవ్వట్లేదు. అయితే రాహుల్ గాంధీ గారు ఏం చేసినంటే, నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీకర్ గారి పైన పెడదాము అని చెప్పిండ్రు. చెప్తే అప్పుడు ఇట్లాంటి గాడ్సే బ్యాచ్ ఉంటుంది కదా, ఈ గాడ్సే బ్యాచ్ వచ్చేసి వాళ్ళ ఇంటికి పోయి తుపాకితో కాలుస్తా, ఇంకో 25 ఇళ్లకు పోయి నేను తుపాకితో కాలుస్తా అనుకుంటూ మాట్లాడుతాను. ఇది ఏమన్నా మతిస్థిమితంలో ఉన్న జనాలేనా? వీళ్ళు మతిస్థిమితంలో ఉండి మాట్లాడుతుండ్రా? ఇది దేశం అనుకుంటుండ్రా? లేకుంటే ఇది ఇంకేమన్నా పనికిమాలిన దేశాలు కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి కంట్రీ అనుకుంటుండ్రా? ఏమనుకుంటుండ్రు వీళ్ళు? అంటే మర్యాద గౌరవం అనేది ఏం లేదా? అంటే రిలీజియన్ తోటి ఏమన్నా చేయవచ్చా? అంటే ఇది రిలీజియస్ టెర్రరిజం ఒకటి క్రియేట్ చేద్దామన్నా? మీ ఆలోచన విధానం ఏంది? ఇది అసలు దేనికి సంకేతం? ఇది ఇట్లాంటివి చేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే, ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ని చాలా సంవత్సరాలు బ్యాన్ కూడా చేశారు మన భారతదేశంలో. ఒకసారి ఆలోచించుకోండి ప్రజలారా. ఇది మతం దిక్కు మనం పోతూ ఉన్నాం. ఎంత మతం దిక్కు పోతూ ఉంటే అంత పిచ్చితనం దిక్కు పోతూ ఉంటాం. ఎందుకు అంటే, దేవుడు ఉన్నాడు లేనిది అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు నేను దేవుడిని మొక్కుతా మీరు మొక్కుతారు, లేకుంటే నేను మొక్క మీరు మొక్కరు, ఏదో ఒకటి అట్లా చూసుకుంటే అది పర్సనల్ చాయిస్. అంతేగాని దాన్ని దేశం పైన రుద్ది ఇదేదో చేస్తామని చెప్తే, ఏఐ సమ్మిట్లో కదా మనం చైనా నుంచి ఒక కుక్కను తీసుకొచ్చినాం. ఆ కుక్క రోబో మనది అని చెప్తే ఆ యూనివర్సిటీ ఉంది కదా ఢిల్లీలో, ఆ యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఆ యూనివర్సిటీలో మనము తయారు చేసినాం అని చెప్తే చైనీస్ వాళ్ళు ఇంకో డేటా రిలీజ్ చేసినాం, ఇది మాది అని చెప్పి. మొత్తం పరుగు పోయింది అక్కడ మంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం టెక్నాలజీ వైపు వెళ్తూ ఉంటే టెక్నాలజీలో మనం ఏమైనా చేసినట్టయితే మన లాభాలు జరుగుతాయి తప్ప ఉట్టిగా దేవుడు దయ్యం రాముడు భీముడు అనుకుంటూ తిరిగితే అక్కడ ఏమీ కుదరదు. అయితే ఇట్లాంటి టీం మరి వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరు చెప్తలేరా అంటే, ఇంకొకటి చూడండి ప్రజలారా. ఇప్పుడు ఈమె గౌరీ లంకేష్ గారు ఈజ్ అ వెరీ వెల్ నోన్ ఆమె జర్నలిస్ట్ అనమాట. ఈమెను ఎవరు చంపేసినారు అంటే, ఇక చూడండి, గౌరీ లంకేష్ వాజ్ కిల్డ్ ఫర్ రైటింగ్ అగైనెస్ట్ ఆర్ఎస్ఎస్. ఎవరు చెప్తున్నారంటే, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే. మనం చెప్పింది కాదు, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అనే చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరన్నా అగైనెస్ట్ ద ఐడియాలజీ ఆఫ్ బీజేపీ మాట్లాడితే వాళ్ళు బాగా ప్రెజర్లో ఉంటారు, లేకుంటే దెబ్బ తింటారు, లేకుంటే కొడతారు, లేకుంటే చివరికి చచ్చిపోతారు అని కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. అయితే మరి ఇది వీళ్ళిద్దరికే ఆగిపోయిందా? ఇక్కడ ఇట్లా కర్ణీ సేన దగ్గర ఆగిందా అంటే, ఇక చూడండి, రాజా సింగ్ గారు మన ఎమ్మెల్యే, ఇంకా ఈయన మాట్లాడుతుంది 47 సంవత్సరాలు, నేను 10 మంది సంగతి చెప్తా అన్నట్టు చెప్తాడు. ఇంకా ఎవరు 10 మంది సంగతి చెప్తా అన్నారంటే, ఇక నేను నా మాటతో నేనేం చెప్పాలి. కానీ చాలా అంటే ఇక రాజా సింగ్ ఏంది, ఆయన ఏం మాట్లాడతారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, సో అట్లాంటి వర్స్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒట్టి మరి ఒక రాజా సింగ్ ఏం మాట్లాడతారంటే, లేదు ఇటు కూడా చూడండి. ఇప్పుడు ఇట్లాంటి
ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ కనీసం మర్యాద లేకుండా 15 నిమిషాలు ఇస్తే భారతదేశంలో ఏమన్నా చేస్తారంటే ఆయన అట్లాంటి ఒక టెరబుల్ స్పీకర్ అనమాట ఈయన. ఇట్లా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ రాజా సింగ్ అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా ఎట్లా అంటే బుర్ర వీళ్ళకి ఎక్కడి నుండి పనిచేస్తుందో నాకైతే తెలియదు. ఈ రిలీజియస్ రైవల్రీ బాగా పెంచితే ఏమైనా గొప్పలు అవుతారు వీళ్ళిద్దరు కాదు. కానీ బకరగాలు ఎవరైనా ఉంటారు కదా ఊరికే ఫాలోవర్స్ పిచ్చి అంధభక్తుల్లాగా ఉంటారు కదా, వాళ్ళు పోయి అవునా వీళ్ళు ఇట్లా అన్నారా మనం కూడా ఇట్లా ఎందుకు ఉండాలి మనం ఎందుకు చేయాలి అన్న టైప్లో ఒక రేషం మొదలయ్యి ఒక కోపం మొదలయ్యి అది ఇంకేదో డైరెక్షన్లో పోతూ ఉంటాయి. వీళ్ళిద్దరిని కూడా ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ మాటలు మాట్లాడిన వాళ్ళని ఎప్పుడు కూడా మరి రిలీజియస్ ఇన్ఫ్లమేటరీ మాటలు ఎవరు మాట్లాడద్దు. ఎవరు మాట్లాడినా అది తప్పే. దానికి తప్పకుండా చట్టము అసలు పని చేసుకుంటూ పోవాలి అని నేను సీరియస్గా నేనైతే ఇది నాకు మేజర్ కన్సర్న్ లాగా తయారైపోయింది. ఎందుకంటే దేశం ఈజ్ నాట్ గ్రోయింగ్ టెక్నికల్లీ, దేశం ఈజ్ గ్రోయింగ్ ఇన్ రిచువల్స్. అంటే ఇప్పుడు ఎట్లాంటి అంటే మూఢనమ్మకాల పైనే మనం దేశాన్ని ఎక్కువ నడిపిస్తూ ఉన్నాం. దేవుడు అనేది ఎప్పుడైనా మూఢనమ్మకమే. ఎందుకు మూఢనమ్మకమే అంటే ఉన్నాడు ఉంటే ఉన్నాడు లేకుంటే లేడు, రైట్? ఉన్నాడు అనేటోళ్ళు ఉంటారు, లేరు అనేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయడానికి ఎవరి పాయింట్ లేదు అక్కడ, అర్థమైందా? సో కానీ ఏమవుతుందంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఒక ఇన్ఫ్లమేటరీ మాట రిలీజ్ చేసేసరికల్లా ఎదురుకున్న టీము వాళ్ళది ఇంకా వాళ్ళు ఇంకొక ఇన్ఫ్లమేటరీ మాట రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో గొడవలే అయితే ఇద్దరి మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది తప్ప దేశానికి మంచిది కాదు. ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఏంది, ఒక హాస్పిటల్ పెట్టుకుందాం అనుకో, మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా తయారైనాయి ఇట్లుంటాయి. కానీ మరి బీజేపీ హెడ్ క్వార్టర్ ఇట్లుంటుంది, ఇట్లుండొచ్చా? మరి ఒక రూలింగ్ ఉండొచ్చా అంటే వీళ్ళకి సరే కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు, మనం దాన్ని విడిచిపెడితే కూడా మన హాస్పిటల్స్ అయితే మంచిగా ఉండాలి కదా. ఎంతోమంది ఏమైతే ఉండంటే మీ బీయింగ్ అ డాక్టర్ ఐ విల్ టెల్ యూ సంథింగ్, రైట్? మెడికల్ బిల్స్ చాలా ఎక్స్పెన్సివ్ తయారైనాయి. ఎంత ఎక్స్పెన్సివ్ తయారైనా వీటిని హ్యాండిల్ చేయడం చాలా మందికి కూడా కుదరట్లేదు ఈ మధ్యకాలంలో. అంటే ఏమన్నట్టు మెడికల్ బిల్ కట్టలేక బ్యాంక్రప్ట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కుటుంబాలలో జరుగుతూ ఉంది. ఒక మేజర్ మెడికల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇల్లు మొత్తం అసలు అప్పులలో పడిపోతుంది. మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, దానిపైన ఫోకస్ పెడితే ఎంత బాగుంటుంది, అట్నే ఎడ్యుకేషన్ మీద పెడితే ఎట్లుంటుంది, అట్నే ఎంప్లాయ్మెంట్ మీద పెడితే ఎట్లుంటుంది. ఇవన్నిటిని మనము బేరతారాలు వేసుకొని చూడాలి. కానీ ఇంకా మనము రిలీజియన్ పైన మనం బేరతారాలు వేసుకుంటాం అంటే అట్లా కుదరదు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం చేయాల్సింది డెవలప్మెంట్, గ్రోత్, అంతేగాని ఒక బ్లైండ్ బిలీఫ్ కాదు, బ్లైండ్ ఫేత్ కాదు, ఇంకా పిచ్చి మాటలకు పడిపోవద్దు. జనాలు ఆలోచించగలి, క్రిటికల్ థింకింగ్ అనేది చేయాలి. ఇది మనం ఆలోచించి చేయాల్సిన పని, అంతేగాని మూర్ఖంగా ఉరికిపోయి చేసే పనులు కావు రిలీజియన్ అనేటి, రైట్? అయితే ఇక ఈయన చూడండి, ఈయన పేరు పింటూ మహాదేవ్. ఇప్పుడు పింటూ మహాదేవ్ ఏం చెప్పినంటే రాహుల్ గాంధీకి గుండెల్లో బుల్లెట్ దింపుతా అని చెప్పి కొట్టాడు. ఏంద్రా నువ్వు బుల్లెట్ దింపుతా, నువ్వు మనిషివా ఇంకేమన్నా రాక్షసుడువా? ఇక చూడు ఎట్లా వస్తుండు చూడు, ఈ వ్యక్తి ఏమైనా మనిషిలాగా మాట్లాడుతుండా, గడ్డ మీ సైన్స్ బెంచి పిచ్చోడ్లాగా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనము లోక్సభలో పార్లమెంట్లో ఇంకెక్కడన్నా కానీ ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చే దమ్ము ధైర్యము ఎదుర్కొన్న టీంకు ఉండాలి. అంతేగాని ఆ ఆన్సర్ ఇవ్వలేక మంది నలుగురిని పంపించేసేసి పోయి కొట్టరాపోండి తిట్టరాపోండి అని అనుకుంటూ పోతే ఇది దేశానికి మంచిది కాదు. అండ్ థింగ్స్ లైక్ దిస్ విల్ నెవర్ బి అప్రిషియేటెడ్ బై పీపుల్. ఇవాళ ఏదో కొంత మూఢనమ్మకంతో ఎవరైనా చేస్తుండొచ్చు, కానీ ఫ్యూచర్ వీళ్ళని ఇక ద్రోహుల్లాగానే చూస్తుంది.